నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. చైనా మరో కంత్రి పనికి శ్రీకారం చుడుతోంది. భారత సరిహద్దుల్లో భారీ డ్యాం నిర్మాణం చేపడుతోంది. ఇదో మరో వాటర్ బాంబుగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ప్రస్తావించారు అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖండు. దీంతో చైనా చేపట్టే ప్రాజెక్టుపై చర్చ జోరందుకుంది. భారత్తో పాటు బంగ్లాదేశ్కు చైనా చర్యలతో ముప్పేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మాణానికి $137 బిలియన్ వ్యయం చేయడానికి సిద్ధపడింది డర్టీ డ్రాగన్ కంట్రీ చైనా. పైగా భారత సరిహద్దుకి ఇది 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ నీటిని నిల్వ చేయడం వల్ల సియాంగ్, బ్రహ్మపుత్ర నదులు ఎండిపోతాయనే ఒక వాదన మొదలైంది. అలాగే భారత్తో ఉన్న కయ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి రోజున ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా డ్యాం నుంచి నీటిని రిలీజ్ చేస్తే అది వాటర్ బాంబుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత్ పొరుగు దేశాలతో కపటత్వం ప్రదర్శిస్తూ అనేక కుట్రలకు తెరతీస్తుంది చైనా. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చింది. చైనా ఇదంతా కావాలనే చేస్తుందా? ఇక అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించే ప్రాంతంలో దగ్గరలోనే ఈ డ్యామ్ని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కంట్రీ డ్రాగన్ కంట్రీ ఆగడాలైతే బయటపడుతున్నాయి. మలుపులు తిరిగే ప్రదేశంలో చైనా డ్యామ్ను నిర్మిస్తుంది. ఆ విజువల్స్ను మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ కోసం చైనా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏకంగా ఈ డ్యామ్ నిర్మాణానికి $137 కోట్ల యూజ్ చేస్తుంది చైనా. బ్రహ్మపుత్ర నదిపై చైనా వితండవాదం చేస్తోంది. ఉప్పు నిప్పులా భారత్ చైనా సంబంధాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్ననే బ్రిక్స్ సమావేశం జరిగింది. బ్రిక్స్లో చైనా, భారత్ పాల్గొన్నాయి. అయినప్పటికీ కంట్రీ డ్రాగన్ కంట్రీ మరోసారి తన వక్రబుద్ధిని చూపిస్తుంది. ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంను నిర్మించబోతుంది. భారత సరిహద్దుల్లో భారీ డ్యాం నిర్మించడం ద్వారా భారత్లోని కొన్ని నదులకు ప్రమాదం పొంచినట్టుగా కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపు ఏదైనా చైనాకు, భారత్కు పరిస్థితులు చేయి దాటితే ఒక్కసారిగా ఈ డ్యాంలో ఉన్న వాటర్ను రిలీజ్ చేస్తే అది వాటర్ బాంబుగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.